రామచంద్రపురం పట్టణంలో గల చెలికాని రామారావు స్మారక భవనంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు బహుమతుల ప్రదానంతో ఘనంగా ముగిశాయి. రామచంద్రపురం ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఈ నెల 14 నుండి 19 వరకు గ్రంథాలయ అధికారి డి వెంకటరమణ పర్యవేక్షణలో జరిగాయి. ఈ వారోత్సవాలలో భాగంగా విద్యార్థులకు వివిధ రకాల సృజనాత్మకతలపై పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఆర్డీఓ దేవరకొండ అఖిల చేతుల మీదుగా బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు. గ్రంథాలయాలకు వెళ్లి పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని విద్యార్థులకు ఆర్డీఓ సూచించారు. స్మార్ట్ ఫోన్లకి బానిస అయితే శారీరక, మానసిక రుగ్మతలకు గురై జీవితంలో పలు సమస్యలు ఉత్పన్నం అవుతాయని, కాబట్టి జ్ఞాన సముపార్జన కోసం పుస్తక పఠనం అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బహుమతుల ప్రదాత చందమామ వాసు, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వెంకటరమణ గారిని పిలవడం జరిగింది. 57వ గ్రంథాలయ వార్షికోత్సవానికి రావాలి మేడం. చెప్పారో లేదో నాకు తెలియదు. సో బట్ ఏంటి అంటే మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేసుకునేటప్పుడు దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకు చేసుకుంటున్నాము అనేది ఒకసారి చిన్న అయితే తెలుసుకోవాల్సింది ప్రతి వాళ్ళు కూడా. సో మీరు ఫ్యూచర్ పర్పస్ కూడా ఏమన్నా ఎందువల్ల పార్టిసిపేట్ చేస్తూ కూడా సో అది ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. అర్థమవుతుందంటే సో ఈ గ్రంథాలయ వార్షికోత్సవాలు ఎందుకు చేసుకుంటారు ఎవరికైనా తెలుసా? పిల్లల్లో గ్రంథాలయ వార్షికోత్సవాలు ఏంటో సో ఎందుకు చేసుకుంటారు అంటే ఇది మనకి ఒక సభ అనేది పెట్టడం జరిగింది 1960లో. సో దానికి బ్రిటిష్ వారు కేవలం ప్రభుత్వ అధికారులు మాత్రమే పిలవడం జరిగింది. ఎవరు అంటే ప్రజల్లో నుండి ఎవరిని కూడా అక్కడికి పిలవలేదు. సో ఏం చేశారు అంటే గ్రంథాలయ పాలకులు అందరూ కూడా దీనికి ఒక విప్లవంగా తీసుకొని కామన్ ప్రజలకి, నార్మల్ ప్రజలకి ఎందుకు గ్రంథాలయంలోకి అనుమతి ఇవ్వరు, ఎందుకు వారి గ్రంథాలయాలు అంటే గ్రంథాలు చదువుకోవడానికి అర్హత లేదా అని భావించి గ్రంథాలయ వార్షికోత్సవాలు ప్రారంభించడం జరిగింది. అంటే ప్రతి ఒక్క మనిషికి గ్రంథం చదివే అర్హత ఉంది అనేది. సో అప్పటి నుంచి కూడా ఈ గ్రంథాలయ వార్షికోత్సవాలను జరగడం జరుగుతుంది 1960 నుంచి కూడా. అప్పటి నుంచి కూడా దీన్ని ఇలా కంటిన్యూ చేస్తున్నారు. సో మీ గ్రంథాలయ ఎలాగ వెంకటరమణ గారు లాంటి వారు దీన్ని ప్రోత్సహించడం వల్ల కూడా ఇలాంటి వార్షికోత్సవాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. సో దీనిలో మీరు వివిధ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి కూడా ప్రతి ఒక్కరూ చాలా గిఫ్ట్స్ అనేది మీరందరూ కూడా గెలుచుకున్నారు. సో కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక కాంపిటీషన్లో అంటే అపార్ట్ ఫ్రమ్ మన ఎడ్యుకేషన్ రోజు మీరు స్కూల్కి వెళ్ళి చదువుకుంటూ ఇవే కాకుండా అదర్ కో కల్చరల్ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేసి ఇలాగే చాలా చాలా బహుమతులు అందరూ కూడా అందుకోవాలి.